అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో నిర్ణయంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సుంకాల విషయంలో అయితే పిల్లి మొగ్గలేస్తున్నారు. చైనాతో డైరెక్ట్ వార్కు తెరతీశారు. మిగతా దేశాలతో మాత్రం ఓవైపు చర్చలు, మరోవైపు బెదిరింపులతో కథ నడిపిస్తున్నారు. మొదట సుంకాల తగ్గింపుకు ససేమిరా అన్న ట్రంప్ తర్వాత తనంతట తానుగా 90 రోజుల విరామం ప్రకటించారు. అదీను చైనాకు తక్క అని తనదైన క్లాజ్ను జత చేశారు. ట్రంప్ తీరు చూసిన తర్వాత అందరికీ కొత్త సందేహాలు వస్తున్నాయి. అసలు సుంకాల దెబ్బతో అమెరికా అతలాకుతలమైపోతుందా? మాంద్యంతో సతమతమైతే అసలు అమెరికా భవిష్యత్తు ఏమైపోతుంది? ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. అందరూ అనుకుంటున్నట్టు సుంకాలు పెంచడం వల్ల అమెరికాకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. చైనా నుంచి దిగుమతులు లేకపోతే అమెరికాకి పూట గడవదన్న అపోహ ఒకటుంది. అయితే అమెరికా ఈ దశను ఎప్పుడో అధిగమించింది. అమెరికాలో ఆహార భద్రతకు లోటు లేదు. వేల ఎకరాల మడులు, విస్తారమైన వనరులు, దశాబ్దాలకు సరిపడా నిల్వలు అమెరికా సొంతం. వైద్య సేవల్లో కూడా అమెరికా ప్రపంచస్థాయి ప్రమాణాలను ఎప్పుడో దాటేసింది. అక్కడి వైద్యం కోసం ప్రపంచం వెంపర్లాడుతుందే తప్ప అమెరికన్లకు వైద్యం గురించి బెంగలేదు. ఇక విద్యలో కూడా అమెరికా శతాబ్దాల క్రితమే అత్యుత్తమ ప్రమాణాలను అందుకుంది. సగటు అవసరాలైన ఆహారం, విద్య, వైద్యం ఈ మూడింటిలోనూ అమెరికా స్వయం సమృద్ధి సాధించింది. ఇక మౌలిక సదుపాయాలు చూసుకున్నా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా శతాబ్దాల అవసరాలకు సరిపడా ఫౌండేషన్ను రెడీ చేసుకుంది. ఇక ఆధునిక అవసరాలైన కంప్యూటర్లు, ఫోన్లు, సాఫ్ట్వేర్ వాటిల్లో అమెరికా మీద ప్రపంచం ఆధారపడింది తప్ప అమెరికా ఎవ్వరి మీద ఆధారపడలేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా గడ్డ మీద పుట్టినవే. అలాంటి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపించక మానదు. గ్లోబల్ మార్కెట్ల వృద్ధి, దిగుమతి, ఎగుమతుల వ్యాపారాలన్నీ ఈ ఒకే గేమ్పై ఆధారపడి ఉన్నాయి. అందుకే ప్రపంచ దేశాలు, విశ్లేషకులు ట్రంప్ గేమ్ ప్లాన్ను జాగ్రత్తగా గమనిస్తున్నారు. టారిఫ్ల యుద్ధం వెనుక ఉన్న ఆలోచనలు, వ్యూహాలు ఇప్పటికీ పూర్తిగా బహిర్గతం కాలేదు. అయితే ట్రంప్ నిర్ణయాలు పొలిటికల్ డైమెన్షన్కి మించినవిగా భావించొచ్చు. దాన్ని గమనిస్తూ ఉన్న దేశాలు ఇప్పుడు తమ రక్షణ, వ్యాపార వ్యూహాలను మారుస్తున్నాయి. ట్రంప్ గేమ్ ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో మరికొన్ని నెలల్లో స్పష్టమవుతుంది. కాళ్లబేరానికొచ్చిన కారణంగా డజన్ల కొద్దీ ప్రపంచ దేశాలపై ఆంక్షల కత్తిని దింపకుండా 90 రోజులు ఆగుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆఖరి నిమిషంలో ట్రంప్ తన నిర్ణయాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. అయితే ఇందులో అనూహ్యమేమీ లేదని, ట్రంప్ అసలు లక్ష్యం ఈ దేశాలు కాదని, చైనాయే అసలు లక్ష్యమని కొందరు అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాళ్లు చెప్పినట్టు నిజంగానే ట్రంప్ కేవలం చైనా ఉత్పత్తులు, ఎగుమతి మార్కెట్పై కత్తిగట్టారా అనే చర్చ ఇప్పుడు వాణిజ్య వర్గాల్లో మొదలైంది. దీనికి కొన్నేళ్ల క్రితమే బీజాలు పడ్డాయనే వాదన వినిపిస్తోంది. ఇది దాదాపు 13 ఏళ్ల క్రితం నాటి సంగతి. అప్పట్లో చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో హఠాత్తుగా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల బలోపేతంపై విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వస్తు ఉత్పత్తుల వినిమయ అవకాశం ఉన్న దేశాలతో చైనా వాణిజ్య సంబంధాలను బలపరుచుకుంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, దేశాల ప్రభుత్వాలతో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం చర్చలు జరిపింది. చవకగా సరుకుల రవాణాపై ఒప్పందాలు కుదిరాయి. విదేశీ సంస్థల ప్రతినిధులు, చైనా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉన్నతాధికారులు, ప్రముఖ ఆర్థికవేత్తల మధ్య సఖ్యత కుదిరింది. దీంతో చైనా నుంచి అన్ని రకాల ఉత్పత్తుల ఎగుమతి అనూహ్యంగా ఊపందుకుంది. చైనాకు నిరాయుధ సైన్యంగా పేరొందిన, కార్మికుల కష్టంతో పురుడు పోసుకున్న లక్షల కోట్ల రూపాయల వస్తువులు ప్రపంచ దేశాలకు ఎగుమతయ్యాయి. ఆ పరంపర అప్రతిహతంగా కొనసాగి అమెరికాను తోసిరాజని చైనా ప్రపంచ ఎగుమతి కేంద్రంగా మారింది. మారిన ఈ పరిణామాలను ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. తక్కువ ధరకే వస్తువులు లభిస్తుండటంతో ప్రపంచ దేశాల కీలక వ్యాపార సంస్థలన్నీ చైనాకే క్యూ కట్టాయి. అక్కడ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయి. రోల్స్ రాయ్స్, జనరల్ మోటార్స్, ఫోక్స్ వ్యాగన్ సంస్థల ఉత్పత్తులు చైనాలో తయారవడం మొదలైంది. ఈ పరిణామాలతో దశాబ్దాల చరిత్ర కలిగిన అమెరికాలోని కొన్ని కంపెనీల నుంచి ఉత్పత్తి తగ్గింది. దీంతో అమెరికా పరిశ్రమల్లో కార్మికుల జీవితాల్లో వెలుగులు తగ్గిపోయాయి. అమెరికాకు పరిశ్రమల నుంచి రెవెన్యూ పడిపోయింది. అమెరికా పారిశ్రామిక రంగానికి పూర్వ వైభవం తెస్తానని తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ట్రంప్ ఓటర్లకు మాటిచ్చారు. గెలిచి అధికారం చేపట్టారు. కానీ ఆ 4 ఏళ్లలో అనుకున్న వ్యూహాలను అమలు చేయలేకపోయారు. దీనికి ఇతరత్రా కారణాలున్నాయి. ఇప్పుడు రెండో దఫా అధికారంలోకి రాగానే పాత ప్రణాళికలకు పదును పెట్టి ప్రయోగిస్తున్నారు. దాని ఫలితమే ఈ సుంకాల పరంపర. ఎగుమతులతో చైనా ఆర్థికాభివృద్ధి సాధించాక అక్కడ పౌరులు పాలనలో సంస్కరణలు కోరుకున్నారు. కానీ ఏకపార్టీ నియంతృత్వ పాలనలో ఆ కల నెరవేరలేదు. కొనుగోలు శక్తి పెరిగాక వినిమయ సమాజంగా అభివృద్ధి చెందాలని జనం భావించినా
అదీ నెరవేరలేదు. ప్రభుత్వం కేవలం ఎగుమతులపైన దృష్టి సారించింది. 2015లో బహిర్గతమైన మేడ్ ఇన్ చైనా 2025 బ్లూ ప్రింట్ సైతం ఇదే విషయాన్ని చెబుతోంది. గుండుసూదు నుంచి గగనతల రక్షణ వ్యవస్థల దాకా, విద్యుత్ వాహనాలు మొదలు అధునాతన యుద్ధ విహంగాల దాకా ప్రతి రంగంలో అగ్రగామిగా వెలుగొందడమే లక్ష్యంగా ముందుకు సాగి ఆ పనిలో సఫలీకృతమైంది చైనా. ఇదే సమయంలో అమెరికాలో ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేసి చైనా ఎగుమతి మార్కెట్ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలని కంకణం కట్టుకున్నారు. ఎన్నికల హామీల్లోనూ అదే చెప్పారు. చైనా ఇప్పటికే ప్రపంచంలోని మొత్తం విద్యుత్ వాహనాల తయారీలో 60% వాటాను ఒడిసిపట్టింది. ఈ 60%లో కూడా అధిక బ్రాండ్లు స్వదేశానివే. ఇక బ్యాటరీల్లోనూ 80% అక్కడే తయారవుతున్నాయి. వీటిని దెబ్బకొట్టేందుకే ట్రంప్ టారిఫ్ల కొరడాను ఝలిపిస్తున్నారు. చైనా పరిశ్రమలను దెబ్బకొడితే అమెరికా పరిశ్రమలకు పునరుజ్జీవం సాధ్యమని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. ట్రంప్ నిర్ణయం యావత్ ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే కుదుపునకు గురయ్యేలా చేస్తోంది. అతి టారిఫ్ల భారాన్ని అమెరికా తమపై మోపిన తరుణంలో చైనా ముంగిట ఇప్పుడు 2 మార్గాలున్నాయి. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా టారిఫ్లను చైనా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం చైనా తన ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ విధానాలను అమెరికాకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే చైనా గత చరిత్రను చూస్తే ఇది జరగకపోవచ్చని అర్థమవుతోంది. అగ్రగామి ప్రపంచ ఆర్థిక శక్తిగా మారేందుకు ఎన్నాళ్ల నుంచో చైనా కలలు కంటోంది. అందుకోసమే దాదాపు ప్రజలందర్నీ ఓ మోస్తరు వృత్తి నిపుణులుగా మార్చేసింది. సొంత టెక్నాలజీనే నమ్ముకున్న ప్రభుత్వం దేశీయ సంస్థలు మినహా చైనా గడ్డపై ఎవ్వర్నీ ఎదగనీయదు. ఈ తరుణంలో అమెరికా టెక్నాలజీ కంపెనీలకు చైనా గడ్డపై ఎదిగేందుకు ఒప్పుకోకపోవచ్చు. టారిఫ్ల భయాలతో విదేశీ కంపెనీలు చైనాలో పెట్టుబడులను తగ్గించుకుని అమెరికాలో పెట్టుబడులను పెంచుకుంటాయని ట్రంప్ భావిస్తున్నారు. చైనాకు ఆర్డర్లు ఇవ్వడం మానేసి అమెరికన్ కంపెనీలు మళ్లీ దేశీయంగా కర్మాగారాలను తెరుస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు. అదే నిజమైతే మళ్లీ అమెరికాలో కొత్త పారిశ్రామిక విప్లవం రావచ్చు. చైనా ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఆర్థిక వ్యవస్థలను పరిశీలిస్తే 2024లో అమెరికా జీడీపీ $29.2 ట్రిలియన్ కాగా చైనా జీడీపీ సుమారు $19 ట్రిలియన్ ఉంది. అయితే కొనుగోలు సామర్థ్యం పరంగా చూస్తే చైనా ఆర్థిక వ్యవస్థ పెద్దది. దాదాపు $39.44 ట్రిలియన్ అంచనా. చైనా తలసరి ఆదాయం $13,445 కాగా అమెరికా తలసరి ఆదాయం $86,000 ఉంది. 2 దేశాల్లో నిరుద్యోగం పరిశీలిస్తే అమెరికాలో దాదాపు 4%, చైనాలో దాదాపు 5%గా ఉంది. చైనా వస్తువులపై అధిక టారిఫ్ల కారణంగా అమెరికన్ వ్యాపారాలు, వినియోగదారులపై భారం పడుతుంది. ఇది అమెరికాలో ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. చైనా దిగుమతులపై ఆధారపడే అమెరికా కంపెనీల పోటీతత్వాన్ని తగ్గిస్తోంది. చైనా ప్రతీకార సుంకాలు అమెరికా ఎగుమతిదారులకు, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై పెనుభారం కలిగిస్తాయి. ఇక అమెరికా సుంకాలు చైనా వస్తువులకు ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్ను తగ్గిస్తాయి. తయారీ రంగం ఆర్థిక ప్రగతిని దెబ్బతీస్తుంది. వాణిజ్య యుద్ధం చైనా వ్యాపారాలకు అనిశ్చితిని కూడా సృష్టిస్తుంది. ఇప్పుడు సుంకాల విషయంలో అమెరికాకు ప్రతిస్పందించాలని మిగతా దేశాలు అనుకున్నా అది అనుకున్నంత సులభం కాదు. అమెరికా ఎంత వలస దేశమైనా ఆ దేశం స్వయం సమృద్ధంగానే ఉంది. ఆహార ధాన్యాలు, మిగతా అవసరాలకు కావాల్సినవన్నీ అమెరికాలో దొరుకుతాయి. నిజానికి అమెరికన్లు దిగుమతి చేసుకునే వస్తువులు కూడా తక్కువే. కేవలం అమెరికాలో సెటిల్ అయిన భారతీయులు, చైనా వాళ్లు మిగతా దేశాల వారే ఎక్కువ దిగుమతులు చేసుకుంటారు. అలా చూస్తే సగటు అమెరికన్పై పడే దిగుమతి సుంకాల భారం తక్కువే. పైగా భూమి మీద అతిపెద్ద వినియోగదారుగా ఉన్న అమెరికాను కాదని ఏ దేశమూ మనుగడ సాగించే పరిస్థితి లేదు. ఆయా దేశాల ఉత్పత్తులు అమ్ముడుపోవాలంటే అమెరికానే పెద్ద మార్కెట్. అమెరికా ఏటా $20 ట్రిలియన్ విలువైన వస్తువులు వినియోగిస్తోంది. అలాగే ప్రతి సంవత్సరం $3 ట్రిలియన్ వస్తువుల్ని దిగుమతి చేసుకుంటోంది. ఈ విషయంలో మరే దేశం అమెరికాకు పోటీ ఇవ్వలేదు. ఇక అనవసర వ్యయాన్ని తగ్గించేందుకు ట్రంప్ చేస్తున్న కసరత్తు ఖచ్చితంగా ఆ దేశానికి మేలు చేస్తుంది. అందుకే ట్రంప్ సుంకాల పెంపును మొండిగా అమలు చేస్తున్నారు. ట్రంప్ దిగుమతి సుంకాలు మిగిలిన దేశాలకు బాధ కలిగించొచ్చేమో కానీ, ఆగ్రహం తెప్పించొచ్చేమో కానీ అమెరికాకు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా మేలు చేయబోతోంది. సుంకాల పెంపుతో $50 నుంచి $500 బిలియన్ వరకు ఆదాయం వస్తుందని అమెరికా అంచనా. నిజానికి సుంకాల విషయంలోనూ తాము న్యాయం చేస్తున్నామే కానీ ఎక్కడా ఏకపక్షంగా వెళ్లడం లేదని ట్రంప్ వాదిస్తున్నారు. ఉదాహరణకు అమెరికా కార్లపై యూకే 10% దిగుమతి సుంకాలు విధిస్తుంటే యూకే కార్లపై అమెరికా 2.5% మాత్రమే దిగుమతి సుంకం విధించడం అన్యాయమే అంటున్నారు ట్రంప్. ఈ కారణంతోనే ప్రతి దేశంతోనూ సుంకాల విషయంలో సమతుల్యత తెచ్చే దిశగా సుంకాలు పెంచారు. ఇక ట్రంప్ తెచ్చిన గోల్డ్ కార్డు కూడా ఆదాయం పెంచుకోవడానికి ఓ మార్గమే అని చెప్పాలి. గోల్డ్ కార్డును $5 మిలియన్ చెల్లించి కొనుక్కోవచ్చు. దీంతో అమెరికా శాశ్వత పౌరసత్వం వస్తుంది. ప్రపంచంలో 10 నుంచి 20 లక్షల మంది గోల్డ్ కార్డు కొనగలరని అంచనా. అందులో 1,00,000 మంది గోల్డ్ కార్డు కొనుగోలు చేసినా
$1 ట్రిలియన్ ఆదాయం వస్తుందని ట్రంప్ లెక్కగట్టారు. ప్రస్తుతం అమెరికా $1 ట్రిలియన్ ఖర్చు తగ్గించుకుని $1 ట్రిలియన్ రెవెన్యూ పెంచుకుంటే అమెరికాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. అప్పుడు పన్ను తగ్గింపుకు కూడా మార్గం సుగమం అవుతుంది. కార్పొరేట్ పన్ను 21 నుంచి 15% తగ్గించాలని ఆలోచిస్తున్న ట్రంప్ వ్యాపారాన్ని సులభతరం చేయడానికి అనవసర చట్టాలు రద్దు చేసే ఆలోచన కూడా చేస్తున్నారు. ప్రస్తుతం యూరప్లో సగటు కార్పొరేట్ పన్ను 22% ఉంది. అమెరికా దాన్ని 15% తగ్గిస్తే కంపెనీలు క్యూ కడతాయి. అలా దేశానికి పారిశ్రామిక ఆదాయం కూడా పెరుగుతుందని ట్రంప్ లెక్కలేస్తున్నారు. ట్రంప్ సుంకాల విధింపులో కామన్ సెన్సే తప్ప మరో కారణం లేదంటున్నారు కొందరు విశ్లేషకులు. నిర్మోహమాటంగా చెప్పాలంటే దేశాన్ని పాలించే విధానం ఇదే అంటున్నారు. అమెరికా మేలు కోసం ఆలోచించే ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ సందర్భంగా మిగతా దేశాలకు ఇబ్బందులు ఎదురైతే ఆయన ఎందుకు పట్టించుకోవాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అధికారంలోకొచ్చిన ట్రంప్ అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అగ్రరాజ్యం పేరుతో అమెరికా ధనిక దేశాల్ని కూడా ఉదారంగా చూసే దృష్టికోణం మారాలని ట్రంప్ బహిరంగంగా చెప్తున్నారు. దాని కారణంగా అమెరికా నష్టపోయిందన్న ట్రంప్ వాదనలో నిజం లేకపోలేదు. అమెరికాను అడ్డుపెట్టుకుని యూరప్ దేశాలు కూడా లాభపడుతున్నాయనే సంగతి గ్రహించే ఆయన వాటిపైన సుంకాల భారం మోపారు. ఒక్కసారి శత్రువు కంటే మిత్రుడే ప్రమాదకరమనే కామెంట్ కూడా అందుకే చేయాల్సి వచ్చింది. ఇబ్బందులొచ్చినా సరే కఠిన నిర్ణయాలు తీసుకుని అమెరికాకు దీర్ఘకాలంలో మేలు చేయడమే లక్ష్యంగా ట్రంప్ పనిచేస్తున్నారు. అందుకోసం విమర్శలు వస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదు. తాను దేశం కోసమే పనిచేస్తున్నారని ధైర్యంగా చెబుతున్నారు. ఇప్పుడు తనను తిట్టిన వాళ్లే రేపు ప్రశంసిస్తారని నమ్మకంగా ఉన్నారు. అసలు ట్రంప్ నిర్ణయాల వెనుక కొందరు ఆర్థికవేత్తల వ్యూహాలున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. ట్రంప్ పైకి దూకుడుగా విధానాలు అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నా తెర వెనుక పెద్ద మంత్రాంగమే జరుగుతుందనే అంచనాలున్నాయి. అమెరికా కొన్ని రహస్య లక్ష్యాల కోసం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని చెబుతున్నారు. అంతిమంగా అమెరికన్లకు మంచి ప్రయోజనం కలిగేలా ట్రంప్ వ్యూహరచన చేస్తున్నారు. ఆ క్రమంలో తాత్కాలికంగా నష్టాలొచ్చినా భరించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. అందుకే అమెరికన్లను కూడా ఆ దిశగా సిద్ధం చేస్తున్నారు. అమెరికాకి పూర్వ వైభవం రావాలంటే 3 కీలక లక్ష్యాలు సాధించాల్సి ఉందని ట్రంప్ గుర్తించారు. అందుకోసమే దిగుమతి సుంకాలు పెంచారు. అమెరికా నుంచి తరలిపోయిన తయారీ పరిశ్రమల్ని మళ్లీ వెనక్కి రప్పించడమే ట్రంప్ ప్రథమ ప్రాధాన్యం. ఇందుకోసమే వ్యాపారాన్ని సులభతరం చేయడం, కార్పొరేట్ పన్నుల తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నారు. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల దిగుమతి సుంకం పెంపుతో కూడా పరిశ్రమలు అక్కడి నుంచి అమెరికాకు తరలివస్తాయనేది ట్రంప్ అంచనా. అలా పారిశ్రామికీకరణ పెరిగితే సగటు అమెరికన్ ఆదాయం పెరుగుతుంది. తద్వారా ఈ డబ్బు ఆర్థిక వ్యవస్థలోకొచ్చి జీడీపీ పెరుగుతుంది. ఇక 3వ లక్ష్యం మిగతా దేశాలతో అమెరికా వాణిజ్య లోటును తగ్గించడం. సుంకాల పెంపు తర్వాత జరుగుతున్న చర్చల్లో కూడా ట్రంప్ వాదన వాణిజ్య లోటు చుట్టూనే తిరుగుతోంది. వాణిజ్య లోటు జీరో చేయడానికి సహకరించే దేశాలకు మంచి ఆఫర్లు ఇవ్వడానికి కూడా సిద్ధమంటున్నారు ట్రంప్. ఆ విషయం ఓపెన్గానే చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మూలాల నుంచి చికిత్స చేయాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఏవో పై పూతలతో ప్రయోజనం లేదని ఆయన గ్రహించారు. కొన్ని నిర్ణయాలు మొదటి విడతలోనే అమలు చేయాలనుకున్నా అప్పట్లో పూర్తి స్థాయిలో అమలు కుదరలేదు. ఈసారి మాత్రం ముందే పక్కా వ్యూహంతో వచ్చిన ట్రంప్ ఒకదాని తర్వాత ఒకటిగా తన విధానాలు అమలు చేసుకుంటూ పోతున్నారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా వెనక్కి తగ్గడం లేదు. తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శల్ని కూడా ట్రంప్ తిప్పికొడుతున్నారు. ప్రతి నిర్ణయం అమలుకు ముందు పర్యవసానాల్ని బేరీజు వేశాకే అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే త్యాగాలు చేయక తప్పదని కుండబద్దలు కొడుతున్నారు. అగ్రరాజ్యం అనే హోదా కోసం విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఫెడరల్ సర్కార్ ఖర్చులు తగ్గించే పనులు మొదలయ్యాయి. ఎలాగైనా అమెరికాపై అప్పుల భారం తగ్గించి ఆదాయం పెంచాలనేది ట్రంప్ లక్ష్యంగా ఉంది. ఏ దేశమైనా మొదట తన స్వార్థం చూసుకుంటుంది. దీన్ని ఎవరూ తప్పుబట్టలేరు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ప్రపంచ సమస్యల్ని నెత్తినేసుకుని అమెరికా ఇంకా ఇబ్బంది పడలేదని ఆయన మొహమాటం లేకుండా చెబుతున్నారు. అందుకే అమెరికా తన సొంత సమస్యల పరిష్కారానికి పరిమితం కావాలని ఎన్నికల ప్రచారంలోనే ఆయన వాదించారు. ఇప్పుడు గద్దెనెక్కాక అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాకి ఉపయోగం లేనప్పుడు ఎవరికైనా ఎందుకు డబ్బులివ్వాలి, ఎందుకు నష్టపోవాలనేది ట్రంప్ ఉద్దేశం. ట్రంప్ పక్కా వ్యాపారి. ఓ వ్యాపారి ఎప్పుడూ తనకు ఏం చేస్తే లాభం వస్తుందా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు ట్రంప్ కూడా అమెరికా అధ్యక్షుడిగా అమెరికాకు లాభం ఎలా వస్తుందా అని ఆలోచిస్తున్నారు. అగ్రరాజ్యం అనే హోదా ముసుగులో అమెరికాకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలనేది ఆయన ఆలోచన. కేవలం వలసల్ని ప్రోత్సహించినంత మాత్రాన అమెరికా ఇతర దేశాలపై ఆధారపడి లేదనే విషయం ప్రపంచానికి గట్టిగా చెప్పాలనేది ఆయన సంకల్పంగా ఉంది. ఇందుకోసమే దిగుమతి సుంకాలు పెంచి ఆ విషయం ప్రాక్టికల్గా చెప్పదలుచుకున్నట్టుగా ఉంది. ఒకసారి సుంకాలు పెంచగానే
ప్రపంచ దేశాలన్నీ కాళ్లబేరానికొచ్చి డీల్స్ ఇస్తామంటున్నాయని ట్రంప్ చెప్పడమే దీనికి నిదర్శనం. అమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యమే. దిగుమతి సుంకాలు పెంచినా చైనా లాంటి దేశాల్ని మినహాయిస్తే మిగతా దేశాలు చర్చలు జరుపుతున్నాయే కానీ దెబ్బకు దెబ్బతీస్తామని గట్టిగా అనడం లేదు. ఇప్పటికీ ప్రపంచ ఆర్థికానికి అమెరికానే కీలకం. ఈ విషయం తెలిసిన ఏ దేశమూ కోరి అమెరికాతో గొడవ పెట్టుకోవడానికి రెడీగా లేవు. కొన్ని దేశాలైతే ట్రంప్ కష్టాలు ట్రంప్కున్నాయని కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నాయి. ఇదంతా అమెరికాపై ఆధారపడ్డ మిగతా దేశాల అవసరాల్ని కళ్లకు కడుతున్నాయి. ఏదేమైనా అమెరికా మళ్లీ తిరుగులేని స్థాయికి చేరాలనేది ట్రంప్ లక్ష్యం. అందుకోసం సుంకాలే కాదు, ఇంకెలాంటి కఠిన నిర్ణయాలకైనా రెడీ అంటున్నారు. తయారీ రంగం పుంజుకోవాలి, అమెరికన్ల ఆదాయాలు పెరగాలి, జీడీపీ పెరగాలి, వాణిజ్య లోటు తగ్గాలి. ఇందుకోసం ఏం చేయాలో అన్నీ చేస్తామంటున్నారు ట్రంప్. మరి రాబోయే రోజుల్లో ఈ దిశగా ట్రంప్ వ్యూహాలు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.